గం గణేశాయ నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం. అంటే మనం ఈ ప్రపంచమంతా శక్తిమయం కనుక అంబను మనం శక్తి రూపంలో కొలుస్తాము. మరి ఈ అమ్మవారిని కామాఖ్య రూపంలో కొలిచే పద్ధతులు విధానాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి కామాఖ్య అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కామాఖ్య పీఠంలో ముఖ్యంగా ఈ జూన్ మాసంలో జరిగే అంబుబాచి వేడుకల ప్రధాన విశిష్టత ఏంటి? మనము ఈ అంబుబాచి అనేటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉత్సవం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామాఖ్య శక్తిపీఠం గురించి చాలామందికి తెలుసు, కానీ ఇంకా తెలియని వాడు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం క్లుప్తంగా మనం తెలియచేద్దాం. తండ్రి పిలవకపోయినా పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా భర్త యొక్క ఆజ్ఞ మితిమీరి స్వతంత్రమైన నిర్ణయం తీసుకొని దక్షయజ్ఞంలోకి చూడ్డానికని పాల్గొనడానికని అమ్మవారు సతీదేవి వెళుతుంది. అక్కడ పిలవకుండా వచ్చావని చెప్పి మొత్తం అందరూ కూడా పరిహసింపచేశారు. అనగా ఆ అమ్మాయిని వేళాకోళంగా చూశారు సతీదేవిని. ఈ యొక్క నాకు బుద్ధి వచ్చింది, నా భర్త ఆజ్ఞ తీసుకోకుండా వచ్చాను, నాకు ఇంత శాస్తి జరగాల్సిందే అని చెప్పి అమ్మవారు అక్కడ తన యోగాగ్ని చేత తన శరీరాన్ని విడిచిపెట్టింది. అక్కడ సతీదేవి మరణించినటువంటి వార్త విన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆగ్రహోద్రగ్రుడై పూర్తిగా విలయతాండవం చేస్తూ తన జటాజూటము నుంచి ఒక శక్తిని సృష్టించాడు. అతడే వీరభద్రుడు. ఆ సృష్టించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఉద్దేశము దక్షయజ్ఞము, దక్షయజ్ఞ సంహారము, దక్ష సంహారము కూడా. కాబట్టి తండ్రి ఆజ్ఞ మేరకి ఆ దక్షయజ్ఞాన్ని అంతా కూడా నాశనం చేయడం, దక్షుణ్ణి సంహరించడం జరిగింది. ఆ యొక్క విగతజీవి అయినటువంటి ఆ అమ్మవారిని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ సతీదేవి పూర్తిగా శరీరము అతని చేత ఉన్నంత వరకు కూడా ఆ పరమేశ్వరుడు మన చేతిలోకి రాడని చెప్పి గ్రహించినటువంటి ఆ విష్ణు భగవానుడు తన చక్రము చేత ఆ సరస్వతి ఆ సతీదేవి యొక్క శరీరాన్ని ఖండఖండాలుగా విభజించడం జరిగింది. ఆ విధంగా అమ్మవారి యొక్క యోని స్వరూపము, యోని భాగము ఈ నీలాచల పర్వతం దగ్గర ఉన్నటువంటి ఆ కొండలపైన పడడం జరిగింది. అది మహాక్షేత్రముగా కామాఖ్య సిద్ధక్షేత్రముగా జరిగింది. మనము తలుచుకున్నట్లయితే మనము ఈ యొక్క ద్వాపర యుగం అనేటువంటిది చూసినప్పుడు నరకాసురుడు అని అంటారు. నరకాసురుడు పరిపాలించినటువంటిది కూడా ఇదే. ఈ అమ్మవారి రాజ్యంగా చేసుకొని మాహిష్మతి నగరం అని మనం ఏదో బాహుబలిలో సినిమాలో చూస్తాం కదా. కానీ ఒకప్పుడు ఆ సిద్ధక్షేత్రం ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా ఏ రాజ్యంలో ఉండింది? మాహిష్మతి అనేటువంటి నగరంలో ఉన్నది. అయితే నరకాసురుడు మనకు తెలిసి ఒక్కడే, కానీ 21 మంది నరకాసురులు ఈ భూమిని పరిపాలించారు. అందులో ఆ సంబంధించినటువంటి వాడు ఈ నరకాసురుడు అసుర గణానికి సంబంధించినటువంటిది. ఇకపోతే ఆ కామాఖ్య అమ్మవారు యోని రూపంలో కొలుస్తున్నటువంటి కారణం చేత ఆ కామాఖ్య క్షేత్రం అంతా కూడాను ప్రధానముగా తాంత్రికమైనటువంటి విధి విధానాలే ఇప్పటికీ అనుసరిస్తుంటారు. బలుల సంతర్పణ ఇప్పటికీ జరుగుతుంటుంది. వామాచార పద్ధతులలో పంచమకారాలతో కూడుకున్నటువంటి తాంత్రిక విధానాన్ని ఆ కామాఖ్య దేవాలయంలో ఇప్పటికీ ఆచరిస్తారు. అంబుబాచి అనేటువంటి ఒక ఉత్సవం ఏంటంటే, మనము ప్రధానంగా దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలని చెప్పి చూస్తుంటాం కదా. ఆ బ్రహ్మోత్సవాలు ఎలాగో ఈ కామాఖ్యాదేవి అమ్మవారికి సంబంధించి ఈ అంబుబాచి ఉత్సవం అని ఉంటుంది. అంటే ప్రధానంగా జూన్ లేదా జూలై నెలలో ఉంటుంది ఈ కార్యక్రమం. అంటే ప్రతి సంవత్సరానికి సహజంగా ప్రతి స్త్రీ కూడా ఏ విధంగానైతే ఋతుమతి అవుతుందో ఆ ఋతుమతి అయినప్పుడు ప్రధానంగా 3 దినములు ఆ స్త్రీమూర్తి ఎటువంటిగా ఇంట్లోకి రాకుండా ఉండడం, పూజాది కార్యక్రమాలు చేయకుండా ఉంటుందో అదేవిధంగా ఆ అమ్మవారు కూడా ఆ విధంగా ఋతుమతి అవుతుందని చెప్పి మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో ఈ అంబుబాచి జరుగుతున్నటువంటి 3 రోజులు కూడా ఆ యొక్క దేవాలయాన్ని మూసివేస్తారు. కేవలం ఆ దేవాలయమే కాకుండా ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు కూడా మూతబడతాయి.
కేవలం హారతి ఈ విధంగానే ఉంటుంది. ఆ తర్వాత ఆ నీలాచల పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి ఆ కామాఖ్యదేవి అమ్మవారికి సంబంధించినటువంటి పూజారులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవ్వరు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు. అంతే విధంగా వితంతువుల చేత ఇతరుల స్త్రీల చేత చేయబడినటువంటి ఆహారాన్ని తీసుకోరు. ముఖ్యంగా అనేక మంది తాంత్రికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు ఈ అంబుబాచి ఉత్సవం జరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి కామాఖ్య సిద్ధపీఠానికి చేరుకుంటారు. ఆ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలోనే విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అలాగే ఎంతోమంది విశేష జ్ఞానాన్ని ఒక్కొక్క విధానంగా పొందినటువంటి వాళ్ళందరూ కలిసి అక్కడ చర్చించుకొని జ్ఞానాన్ని పంచుకుంటారు. అంతే విధంగా జంతు బలులు జరుగుతూ ఉంటుంటాయి. అంతే ఇంకా చెప్పాలి అనంటే తాంత్రిక విధానమైనటువంటి పూజాది కార్యక్రమాలు అక్కడ జరపబడతాయి. విశేషంగా ఆ 3 రోజుల్లో 4వ రోజు ఉత్సవంలో భాగంగా అక్కడ ఏంటనంటే ఆ విశిష్టత ఏంటంటేనమ్మా, ఆ స్త్రీ ఎవరైనా కానీ స్త్రీమూర్తి ఋతుమతి అయినప్పుడు ఏ విధంగానైతే రక్తస్రావము ఆ 3 దినములు ఉంటుందో ఆ అమ్మవారికి కూడా జరుగుతుంది. అలాగే దానిపైన కప్పబడినటువంటి వస్త్రం అంతా కూడా ఎర్రగా మారుతుంది. ఆ యొక్క నీలాచల పర్వత చుట్టుపక్కల ప్రవహించే బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపు వర్ణంలో వస్తుందని చెబుతూ ఉంటుంటారు. వాస్తవానికి గమనించినటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక్క వాస్తవం చెప్పుకోవాలి, అది అమ్మవారి యొక్క శక్తిపీఠము. గుర్తుపెట్టుకోండి, అమ్మవారి శక్తి అక్కడ ఉన్నది. కాబట్టి ఈ కలియుగంలో ప్రజలకి ఆ శక్తి ప్రస్ఫుటమయ్యే అవకాశమే లేదు. ఆ 3 రోజుల పాటు నిజంగా రక్తవర్ణంతో కొద్దిగా ధారగా ఉంటుంది తప్ప, ఎప్పుడైతే మానవుడు ఆ దేవాలయంలో ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత పూజారులు ప్రవేశిస్తారో అదంతా కూడా అదృశ్యమైపోతుంది, ఎక్కడా ఉండదు. ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి అక్కడ ఏ విధమైనటువంటి విగ్రహారాధన ఉండదు, కేవలం యోని భాగం మాత్రమే ఉంటుంది. దాని మీద ఒక చక్కటి శుద్ధ వస్త్రాన్ని పెడతారు. ఆ తదనంతరం రంగు అల్లడం జరుగుతుంది, అంతే తప్ప ఆ ఎరుపు వర్ణంగా మారుతుంది ఇప్పటికీ ఆ విధంగా వస్తుంది అనేది మాత్రం కాదు. వాస్తవానికి మాత్రం అమ్మవారి శక్తి ఎవరికీ కనిపించదు. కానీ ఈ 3 రోజులు మాత్రం అమ్మవారికి మామూలు స్త్రీకి విధంగానే ఉన్నట్టుగానే ఋతుమతి అవుతుంది, అది ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే పాపములతో కూడుకున్నటువంటి జీవనాన్ని ఉన్నటువంటి మనకు ఆ అమ్మవారి ప్రత్యక్షమైనటువంటి స్వరూప దర్శనం మనకు కనిపించదు. దాని మీద వివాదాలు మనకొద్దు. కాబట్టి ఇంతటి ఆ యొక్క విశిష్టత అంత గొప్పగా ఉంటుంది. ఈ 5వ రోజుల వరకు కూడాను ఎంతోమంది, పోయిన సంవత్సరం అయితే దాదాపు 25 లక్షల మంది వరకు కూడా 2024వ సంవత్సరంలో 25 లక్షల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆ ఉత్సవాన్ని, అమ్మవారిని దర్శించుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా దాని సంఖ్య పెరగవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ కామాఖ్య దేవాలయానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. ఆ తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలతో కూడుకొని ముసలితనంలో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఏమాత్రము ధైర్యం చేసి వెళ్ళకండి. ఆ అమ్మవారి ఉత్సవం అయిపోయిన తర్వాత మామూలు రోజుల్లో వెళ్ళండి. ఎప్పుడైనా అమ్మవారు కరుణిస్తుంది, అప్పుడే ఆ సమయంలో పోవాలనే నియమం మాత్రం పెట్టుకోకండి. సాధ్యమైనంత వరకు మీరు రక్షించుకునే ప్రయత్నంలోనే ఉండే విధంగా చూసుకోండి. గురుగారు, అలాగే శక్తిపీఠాల్లో అతి గొప్పదైన ఈ కామాఖ్య శక్తిపీఠంలో ఈ అంబుబాచి ప్రసాదాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలంటారు? అంబుబాచి ప్రసాదం అనేటువంటిది బయట అమ్ముతుంటుంటారమ్మ. చాలామంది ఇది అమ్మవారి వస్త్రమే అని చెప్పేసి ఎర్రటి వస్త్రాన్ని ఒక కవర్లో పెట్టి అమ్ముతుంటారు. వాస్తవానికి అది ఆ సందర్భంగా అక్కడ ఉంచబడినటువంటి వస్త్రము కాదు. కేవలం ఆ 3 రోజుల పాటు ఉండబడేటువంటి వస్త్రము కేవలం పూజారులు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి ఆలయం లోపల ఉన్నటువంటి పూజారులు ఇస్తే అది ఒరిజినల్గా మనం గమనించవచ్చు. ఉదాహరణకమ్మా, ఇప్పుడు ప్రతి శుక్రవారము అమ్మ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము జరిపించి గంధం అద్దుతారు. ఆ యొక్క వ్యూహలక్ష్మి అమ్మవారు ఆ అద్దినటువంటి దాన్ని బయట అమ్ముతుంటారు. కోకొల్లలుగా ఇప్పుడు వస్తుంటాయి. అందులో ఎంతవరకు ఒరిజినల్? ప్రతి షాపులో అమ్ముతుంటుంటారు. అవి నిజంగా ఆ స్వామికి పెట్టిందేనా? అక్కడ అథెంటికేషన్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇస్తేనే దాన్ని మనం అథెంటికేషన్గా తీసుకోవాలి తప్ప షాపుల్లో కూడా అమ్మబడుతున్నదనంటే అది నిజమైనది కాదు. అలాగే ఈ యొక్క అంబుబాచి ఉత్సవం సందర్భంగా వచ్చేటువంటి చిన్న ముక్క, ఆ ముక్క అనేటువంటిది బయట అమ్మేటువంటిది ఒరిజినల్ కాదు. ఆలయ లోపల ఉండేటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తే గనక అది దాన్ని గ్రహించుకోవాలి, ఒరిజినల్గా అనేది గ్రహించుకోవాలి. కొద్ది మొత్తం వారికి అందజేస్తే ఇస్తారు. అది తీసుకొని వచ్చినంత మహాప్రసాదంగా తీసుకోవాలమ్మా. చిన్న ముక్క ఇస్తారు.
దాన్ని ఎప్పుడు కూడా ఎలా పడితే అలాంటి ప్రదేశంలో ఉంచుకోకూడదు. ముఖ్యంగా పూజా మందిరంలో కనుక ఉంచుకున్నట్లయితే ఆ యొక్క పూజా మందిరంలో దానికి ప్రత్యేకమైనటువంటి ఒక గల్లా పెట్టెలాగా లాంటిది కానీ లేకపోతే ఒక బౌల్ లాంటిది కానీ పెట్టి ఎప్పుడు కూడాను దాన్ని మూసి విధంగా దానికి ప్రతిరోజు కూడాను పూజా పుష్పాలతో పూజాది కార్యక్రమాలు ధూపదీపాలు కనుక ఇచ్చినట్లయితే ఆ అమ్మవారి శక్తి మన ఇంట్లో ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఇప్పటికీ కూడాను తమ వెంట పెట్టుకునేటువంటి పర్సుల్లో కానీ లేకపోతే జేబుల్లో కానీ బ్యాగులో కానీ హ్యాండ్ బ్యాగులో ఆడవాళ్ళైతే అది ఎప్పుడు కూడా వెంట పెట్టుకొని ప్రధానమైనటువంటి పనులకు వెళ్ళే చోట సందర్భంగా కావచ్చు ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా దాన్ని తమ వెంట పెట్టుకుంటే అమ్మవారు మన వెంట ఉన్నట్టుగా భావన. ఎందుకంటే అమ్మవారికి కప్పబడినటువంటి వస్త్రము సంబంధించినటువంటి ఇది కాబట్టి అది మనం ఉంటే అమ్మవారు మన చెంత ఉంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ప్రకృతి పురుషుడు అంటే ప్రకృతి అంటే శక్తి, కానీ ఆ శక్తి లేనిదే పురుషుడు కూడా ఏమీ చేయలేడు. కాబట్టి శక్తి ప్రధానం. ఆ శక్తి మన దగ్గర అమ్మవారు ఆ రూపంలో ఉంటుందనిగా భావన చేసుకొని చక్కగా దానికి ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు ఇస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ అమ్మవారే అన్ని రకాల సంకల్పాలు మనకు నెరవేరుస్తుంది. కాబట్టి అక్కడ దేవతా ఆరాధన విగ్రహ రూపంలో ఉండదు కాబట్టి మనం ఆ యొక్క గల్లాపెట్టెలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భరిణని ఒక డబ్బా లాంటిది చేసి దాంట్లో ప్రత్యేకంగా భద్రపరిచి ప్రతిరోజు ఆ ఓపెన్ చేసి పుష్పాలు పెట్టి పాత పుష్పాలు తీసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మళ్ళీ మూసేసి చక్కగా పూజా మందిరంలో పెడుతూ ఉండి ప్రతిరోజు కనుక చేస్తుంటే అందులోంచి ఉద్భవించేటువంటి ఒక గొప్ప శక్తి మీ యొక్క ఇంటినంతగా ఆవరించి మీ కుటుంబ సభ్యుల్ని సదా ఆ అమ్మవారు రక్షిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అంటారు. ఈ నేపథ్యంలో ఈ కామాఖ్య అమ్మవారిని ఏ విధంగా పూజించాలంటారు? కామాఖ్య అమ్మవారు అనేటువంటిది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పుకున్నాము, విగ్రహ రూపం అనేటువంటిది ఉండదు. కేవలం భావనాత్మకమైనటువంటి రూపంలోనే ఆ తన్మయత్వంతోనే మనం భావన చేయాలి. ఎప్పుడు కూడా అమ్మవారిని ఎప్పుడు సదా ధ్యానముగా చేసుకోవాలి. ముఖ్యంగా ఇది తాంత్రికపరమైనటువంటి దేవత కాబట్టి తాంత్రిక విధానాల్లో ఇప్పుడు బాగా పూజ చేస్తున్నారు. కానీ మానవుడికి ఎటువంటి సమస్యలున్నా ఆ అమ్మవారిని పూజించడం, అర్చించడం, ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. అలాగే కామాఖ్య అమ్మవారి అవతార పరమార్థం ఏంటంటారు? కామాఖ్య అమ్మవారి యొక్క అవతారం పరమార్థం అంటూ ఏమీ లేదమ్మా. అందులో ప్రధానంగా అమ్మవారి యొక్క యోని భాగం అక్కడ పడినటువంటి ప్రదేశము. అంటే పార్వతీ పరమేశ్వరులు అంటే ఈ సృష్టికి మొత్తం కూడా తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు అనేటువంటి భావన మనకు ఉంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క శరీర భాగాలు ఎక్కడ పడ్డాయో అక్కడంతా కూడా ప్రధానంగా శక్తి ఆవహించి ఉంటుంది అని ఉద్దేశం. కాబట్టి ఆ శక్తిని ఆరాధన చేసినటువంటి నరకాసురుడు ఆ వరప్రభావం చేత గొప్పదైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగాడు, అపారమైనటువంటి శక్తిని పొందగలిగాడు. అమ్మవారిని ఏ రూపంలో చూసినా, ఏ రూపంలో కొలిచినా ఆ అమ్మవారు ఎలాగైనా మనల్ని అనుగ్రహిస్తుంది. కౌళాచారమా, సమయాచారమా, దక్షిణాచారమా, తాంత్రిక విధానమా, అది ఎవరి ఇష్టానుసారం. కాకపోతే సాత్వికమైనటువంటి రూపంతో కొలిస్తే సాత్వికంగా ఉంటుంది. అమ్మవారిని ఈ తాంత్రిక విధానం, రాజసికము, తామసిక విధానాలు ఉంటాయి. ఆ తామసిక విధానంలో తొందరగా రిజల్ట్ వస్తుంది, కానీ అంతే పతనాన్ని కూడా పొందుతాడు. సాత్వికమైనటువంటి విధానంలో అమ్మవారిని కొలిచినప్పుడు మనకు ఫలితం ఆలస్యంగా వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, అలాగే ఈ కామాఖ్య అమ్మవారి పూజను ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, నియమాలు ఏమైనా ఉంటాయండి? కామాఖ్య అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అంటూ ఏమీ ఉండవమ్మా. కాకపోతే అమ్మవారిని ఆ శక్తి రూపముగా కొలుస్తున్నప్పుడు ఆ సంబంధించినటువంటి ఈ కామాఖ్య సంబంధించినటువంటి దశమహావిద్యల రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ముఖ్యంగా ప్రత్యంగిర కానీ, బగలాముఖి, ధూమవతి, అలాగే ఈ సంబంధించినటువంటి వజ్రవైరోచని, చిన్నమస్త అని అంటారు. ఇలా అమ్మవారిని అనేక రూపాల్లో దశమహావిద్యల రూపంలో అక్కడ కొలుస్తారు. అక్కడ దశమహావిద్యలకు సంబంధించినటువంటి పీఠాలు కూడా ఉన్నాయి. అక్కడ పక్కనే శ్మశానం కూడా ఉంటుంది, నీలాచల పర్వతము. అంటే అమ్మవారి యోని భాగము పడిన తర్వాత ఆ పర్వతం అంతా కూడాను నీలవర్ణంలో మారిపోయిందట. అందుకే నీలాచలము. అచలం అంటే పర్వతము అని అర్థము. చలించనటువంటిది అంటే ఒకే చోట స్థిరంగా ఉండేటువంటిది. శేషాచలము, వృషభాచలము, గరుడాచలము అని ఉన్నాయి కదా, అంటే ఇక మార్పు ఉండదు అది. అందుకని దాన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క అమ్మవారికి ఏ విధంగానైనా కానీ మనం పూజ చేయవచ్చు. ప్రధానంగా దశమహావిద్యల రూపంలో పూజ చేస్తారు. తామసికమైనటువంటి విధానంలోనే పూజ చేస్తారు ఎక్కువ మంది. కాబట్టి ఆ అమ్మవారికి పూజ చేసుకోవడం కంటే కూడా ఆ సంబంధించినటువంటి దర్శనము, అమ్మవారి శక్తిని మనం పొందడము,
అనేక విధాల దశమహావిద్యల రూపంలో అమ్మవారిని పూజించడం అనేది మనం చూసుకోవాలి. గురుగారు, అంబుబాచి పూజా విధానంలో ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా? ఈ అంబుబాచి ఉత్సవం జరుగుతున్నటువంటిది ఈ సంవత్సరం 22వ తారీఖు, 23, 24, 25, 26 ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి గొప్ప ఉత్సవం. అమ్మవారంటే ఎవరమ్మా? శక్తి, మాతృదేవత. కాబట్టి ఇక్కడ ఆ అమ్మవారిని సంబంధించి ప్రపంచం మొత్తానికి కూడా తల్లి ఆ అమ్మవారు. ఆ భావన చేసుకుంటూ ఈ 5 రోజుల పాటు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో వివాహమైన వాళ్ళైనప్పటికీ కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. సాటి స్త్రీ తల్లిని మనం ఎంతో దైవంగా చూస్తాం, చెల్లిని సోదరిని ఎంతో ప్రేమగా చూసుకుంటాం. కాబట్టి కనిపించే ప్రతి స్త్రీలో కూడా తల్లినే చూడాలి. ఆ 5 రోజుల పాటు దాంపత్యం పనికిరాదండి, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించండి. ముఖ్యంగా ప్రతి స్త్రీలో ఆ కామాఖ్య అమ్మవారిలో ఎటువంటి శక్తి ఉందో ప్రతి స్త్రీలో కూడా ఆ శక్తి నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ప్రతి స్త్రీని కూడా ఒక తల్లిలానే, ఒక చెల్లిలానే ప్రేమతత్వముతో చూడండి, ఆదరముతో ఉండండి. స్త్రీని విమర్శించడం కానీ, స్త్రీ మీద మనసు పెట్టుకోవడం కానీ, అది భార్య అయినా కానీ, అలాగే స్త్రీని తూలనాడడం కానీ, విమర్శించడం కానీ ఈ 5 రోజుల పాటు చేయకుండా ఉండండి. ఆ శక్తి మీ అదే భావంతో ఉండి 22, 23, 24, 25, 26 ఈ 5 రోజుల్లో మీరు నిగ్రహంతో ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని వివాహమైనప్పటికీ కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మవారి శక్తి మీకు ఏదో ఒక రూపంలో మీకు అనుగ్రహాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఆ ఒక్క నియమాన్ని ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని మీకు తెలిసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఈ విషయాన్ని చేరవేయండి. ఎవ్వరికి కూడాను స్త్రీని వక్రబుద్ధితో చూడకూడదు అనే విషయాన్ని చెప్పండి. తూలనాడకూడదు, హింసించకూడదు, కొట్టకూడదు, ప్రేమగా మాట్లాడండి. ఆ అమ్మవారితో ఉన్నట్టుగానే ఉండండి. ఇది ఒక్కటి మాత్రం చెప్తాను. చాలా చక్కగా చెప్పారు గురుగారు కామాఖ్య అమ్మవారి విశిష్టత గురించి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూశారు కదా, కామాఖ్య అమ్మవారి విశిష్టత తెలియజేశారు కదా గురుగారు చక్కగా. మరి రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం స్పిరిచువల్.